హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు దీపావళి స్పెషల్ కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఈ దీపావళికి ఎప్పుడు చేసుకునే పిండి వంటలే కాకుండా ఈ కొబ్బరి బర్ఫీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ బర్ఫీ మీకు వస్తుంది. ఇప్పుడు ఒక కొబ్బరికాయని పగలగొట్టుకోండి. కొబ్బరి పైన ఉండే బ్లాక్ పార్ట్ని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బ్రౌన్ పార్ట్ని తీసేయటం వలన బర్ఫీ అనేది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్ కలర్లో ఉంటుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ పోయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ పోసి గ్రైండ్ చేస్తే మనకి బర్ఫీ తయారవడానికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి వాటర్ పోయకుండానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నాకు కొబ్బరి తురుము 1 కప్పు అయిందండి. ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 3/4 కప్పు షుగర్ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ కోసం ఇలాచి, మంచి ఫ్లేవర్ కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకొని కలుపుకోండి. మనం ఇక్కడ షుగరు పాలు సేమ్ కప్తో తీసుకోండి. కొబ్బరి తురుము అనేది షుగర్కి పాలకి ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి. ఇలా పాలు పోసుకొని కలుపుకొని బాగా కలుపుకుని ఉడికించుకోండి. కొంతసేపటికి షుగరు కరిగిపోయి మనకి బర్ఫీ అనేది దగ్గర అవటం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండే చేసుకోండి, ఎందుకంటే మనకు కొబ్బరి త్వరగా మాడిపోతుంది. కాబట్టి దగ్గరుండే కలుపుకుంటూ బర్ఫీ తయారయ్యేంత వరకు ఉడికించుకోండి. నాకు ఈ ప్రాసెస్ రెడీ అవ్వడానికి 15 మినిట్స్ పట్టిందండి. ఇలా కొబ్బరి తురుము అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉండే వరకు రెడీ చేసుకోండి. బర్ఫీ రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే కొంచెం తురుమును తీసుకుని ఇలా రౌండ్గా చుడితే మనకి బర్ఫీ రెడీ అయిందో లేదో కరెక్ట్గా తెలిసిపోతుంది. చూసారా నాకు ఎంత కరెక్ట్గా వచ్చిందో? సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా అప్లై చేసుకోండి. నెయ్యి ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే మనకి బర్ఫీ ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ముందుగా రెడీ అయిన బర్ఫీని ఆ ప్లేట్లోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఒక 1 అవర్ తర్వాత బయటకు తీసేసి వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోండి. మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగానే వస్తుంది. ఇలా రెడీ అయిన బర్ఫీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నైఫ్ కూడా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కట్ చేసుకోండి, అప్పుడే మీకు త్వరగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని చల్లుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి బర్ఫీ రెడీ. ఈ దీపావళికి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి అందరి నోళ్ళు తీపి చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.
ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.